రైతు బంధు పథకాన్ని రూపుమాపే కుట్ర. మాజీ మంత్రి హరీష్ రావు. రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా రూపుమాపాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి సహా మంత్రులు గొంతు చించుకుని అరిచిన మహబూబ్నగర్ రైతు పండుగ దండగే అయ్యిందని చెప్పారు. ముఖ్యంగా ఏడాది పూర్తయిన సందర్భంగా రైతులందరికీ రుణమాఫీ ఈ యాసంగి వచ్చే వానాకాలానికి రైతు భరోసా కలిపి ఎకరాకు 15,000 ప్రకటిస్తారనుకుంటే మొండి చేయి చూపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కాదు, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే 1.53 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి వరి పండిందని గొప్పలు చెప్పారు. కాంగ్రెస్ చెప్పిన ప్రాజెక్టులు 2014లో ఉన్నాయి. ఈనాడు 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి మాత్రమే ఎందుకు పండింది? కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందని అబద్ధాలు మాట్లాడటం కాదు, సీఎం నిరూపించాలి. అసెంబ్లీకి రమ్మని తెగ పిలుస్తూ ఉన్నారు. మేము ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాం. రాష్ట్రంలో 5.19 లక్షల క్వింటాల సన్న వడ్లను క్వింటాలకు 500 బోనస్తో కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన వచ్చిన బోనస్ సుమారు 26 కోట్లు మాత్రమే. అదే రైతు బంధు పథకం అమలు చేస్తే ఏడాదికి 7,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధును బంద్ చేస్తారని కేసీఆర్ ముందే హెచ్చరించారు. రైతులను విజయవంతంగా మోసం చేస్తున్నందుకు విజయోత్సవాలా అని చెప్పేసి అన్నారన్నమాట. సో వెంటనే రైతు బంధు పథకానికి సంబంధించి యాసంగి వర్షాకాలానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాలి 15,000 అని చెప్పేసి ఈయనైతే డిమాండ్ చేస్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.